చచ్చిపోవాలి, నిన్ను చంపితే నేనే చంపాలి అని తనకి ఎవరిచ్చారు ఆ రైట్స్? మా అమ్మ నాన్నే అనలేదు ఆ మాటలు. మా అమ్మ నాన్న కూడా నన్ను అతను కొట్టినట్టు మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టుండరేమో. చెప్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది నాకు. సో అందుకే ఇవన్నీ ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి నేను బిగ్ న్యూస్కి రావడం జరిగింది. మీ బాధ కళ్ళం నీళ్ళు తిరుగుతుంటే చూసే జనానికి మాకు కూడా నిజంగా బాధ కలుగుతుందమ్మా. అంటే ఎంత పెయిన్ ఉంటే ఒక ఆడపిల్ల ఈ రకంగా పబ్లిక్గా జనం ముందుకు వచ్చి ఒక వ్యక్తి నన్ను ఇలా కొడుతున్నాడు, ఇంత టార్చర్ పెడుతున్నాడు అని చెప్పుకునే పరిస్థితి వస్తున్నది ఊహించుకోగలం. పీరియడ్ టైంలో కూడా వదిలిపెట్టలేదండి. అఘోరి అమ్మ వచ్చినప్పుడు అప్పటికి పరిచయం అయిపోయింది, అంతా బాగానే ఉంది. మంగళగిరి టోల్గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసి నేను ఇక్కడే ఉన్నాను రా అంటే అప్పుడు midnight 1 అయింది. బండేసుకుని నేను వెళ్ళానని చెప్పి నన్ను పీరియడ్ టైంలో ఉన్నాను చూడకుండా కడుపులో కాళ్ళతో ఎలా పడితే అలా కొట్టి ఈడ్చుకుంటూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఎలా నేను చెప్పుకోలేను. ఇంకా అది మీరే అర్థం చేసుకోండి ఎలా కొట్టాడు అనేది. పీరియడ్ అంటేనే అమ్మాయికి ఒక నరకం. ఆ నరకంలో మళ్ళీ దెబ్బలు అంటే ఎంత టార్చరో మీకు అర్థమవుతుంది, చూసే ప్రతి ఆడపిల్లకి అర్థమవుతుంది. సో నేను అన్నాను ఒక క్వశ్చన్ వేసి అప్పుడు, అన్న నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు 2కి 3కి midnight నేను స్కూటీ వేసుకుని వచ్చి నేను పికప్ చేసుకునేదాన్ని. అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు నీకు భయం కలిగింది అని చెప్పాను అన్నాను. అయితే నా కోసం వచ్చావు, ఈయన కోసం ఎందుకు వస్తావు? ఏదైనా అయితే ఏదైతే నువ్వు చచ్చిపోయావు అనుకో, నాకేం తెలుసు, నేను రమ్మన్నాను వచ్చింది, తను నేను బలవంతం ఏం చేయలేదు అని తన ఇష్టపూర్వకంగా వచ్చి చచ్చింది అంటే ఎవరు బాధ్యులు అని చెప్పాను అన్నాను. ఓకే, ఒక రకంగా నాకు నిదానంగా చెప్తే మాటల్లో చెప్తే వింటాను కదా, కొట్టాల్సిన పని ఏంటి? మాట్లాడితే చెయ్యెత్తుతాడు. నేను విష్ణునే ఫోకస్ చేయాలని కాదు, జరిగింది నిజం చెప్తున్నాను. అంటే కాళ్ళతో మిమ్మల్ని తన్నేవాడా? పీరియడ్ టైంలో ఉన్నప్పుడు పొట్టలో కాళ్ళతో గుద్ది కొట్టాడు. అసలు విష్ణుకి మీ ఫ్యామిలీకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు కదా? లేదు. మీకు అసలు బంధువు కూడా కాదు, సేమ్ క్యాస్ట్ కాదు, బంధువు కాదు, ఎలాంటి రిలేషన్ లేదు. మరి మీ మీద ఏంటి రైట్? నాకు అది ఒక పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్లని, ఒక బీటెక్ చదువుతున్న ఒక ఆడపిల్లని ఇంత దుర్మార్గంగా ఇంత కిరాతకంగా ఇప్పుడు అదే కదా అసలు వాళ్ళకి హక్కులు ఏంటి? అదేమంటే నేను పెంచాను నిన్ను అని చెప్పాను, గాజు బొమ్మలాగా నేను పెంచాను అని చెప్పాను అన్నాడు. గాజు బొమ్మలా అంటే ఒకసారి కొట్టిన తర్వాత మనసు ఇరిగిపోద్ది కదా. అదే గాజు బొమ్మలానే చూసుకోవాలి. తన ఇష్టాలు తనకి ఉంటాయి, ఇష్టాలు. ఆడపిల్లన్నాక ఇష్టాలు లేకుండా ఏమి ఉండవు కదా. నా ఇష్టాన్ని తన ఇష్టంగా చూసుకున్నాడు కాబట్టి అక్కడ నాకు నచ్చలేదు. నేను ఇంకా అన్న ప్లీజ్ నన్ను వదిలేసే, నా బతుకు నేను బతుకుతాను, నేను ఆమెతో వెళ్ళిపోతాను అని చెప్పాను. అది తనకి నచ్చక కొట్టి చాలా హింసించాడు. అంటే ఇప్పుడు మీ నాన్న ఉన్నారమ్మా, పాప ఆయన పేషెంట్ కూడా అనుకుంటాను, ఆయన ఎప్పుడన్నా కొట్టాడు మిమ్మల్ని? లేదండి, కోపం వచ్చినా కానీ తిడతాడేమో కానీ మళ్ళీ 5 నిమిషాలు అయితే వచ్చి మళ్ళీ గారాబం చేసి. ఏ తండ్రి కూడా ఇంకా తల్లి అన్నా చేసుకుంటుందేమో, ఎందుకంటే ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే మందలించడానికి భయపెట్టడానికి కొంచెం దీనికోసం కొడుతుందేమో. తండ్రి ఎప్పుడు చేసుకోండి. నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. తండ్రికి ఆడపిల్ల అంటే మమకారం ఎక్కువ, భయం. ఆడపిల్లకి తల్లి అంటే భయం, తండ్రి అంటే ప్రేమ ఎక్కువ, ప్లస్ గారాబం కూడా. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే ఆడపిల్ల నానిష్టం అనే చెప్తాను. ఎందుకంటే ఏ తండ్రి కూడా కొట్టడు. అలాంటిది అసలు మీకు ఫ్యామిలీతో సంబంధం లేని, అసలు నీ తండ్రి కూడా మీ మీద ఎప్పుడు చేసుకోలేదు. అలాంటి వ్యక్తి నీ మీద ఈ రకంగా రైట్స్ తీసుకుని ఇంత దారుణంగా. మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, ఆయనకి ఫైనాన్షియల్గా కష్టమైనప్పుడు నాకు గోల్డ్ అంటే నేను కష్టపడి ఎప్పుడైతే 15 ఏళ్ళు ఆయన దగ్గర జాయిన్ అయ్యానో ఆ డబ్బు మొత్తం కూడబెట్టుకొని గోల్డ్ చైన్, రింగ్స్, ఇయర్ రింగ్స్ మొత్తం చేయించుకున్నాను. పేరెంట్స్ చేయించింది కూడా కాదు. అవి తాకట్టు పెట్టి వాళ్ళ అంటే డైవర్స్ అయినాయి అనమాట, వాళ్ళ వైఫ్కిను అతనికి. ఆ టైంలో మనీ కావాలి అంటే నా గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టి ఇచ్చేసాను. తను కూడా మాకు హెల్ప్ చేశాడు, నాకు బట్టలు కొనియడం కానీ, చదువుకి ఫీజు కట్టడం కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ మధ్యలో ఎక్కడ ఆయనకి చెడిపోయింది అంటే, లేడీ అఘోరి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో అప్పుడు నాతో ఒక మాట అన్నాడు, తన దగ్గర డబ్బులు తీసుకొని మన అప్పులను తీరిపోయిన తర్వాత వదిలేద్దాము అని చెప్పని. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తను నా దగ్గర జెన్యూన్గా ఉంది, ఈ మా ఇంట్లో ఉన్నన్నాళ్ళు జెన్యూన్గా ఉంది. తను ప్రతిదీ అఘోరి దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి పంపించేద్దాం, తర్వాత వదిలేద్దాము, మాట్లాడొద్దు మనము అని చెప్పి టచ్లో ఉండొద్దు అని చెప్పాడు. అప్పటికే నాకు ఆమె అంటే ఒక అభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే జెన్యూన్గా ఉంది, చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది నా దగ్గర. సో అందుకు నాకు ఓకే అన్నాను అతని ముందు, కానీ తర్వాత నాకు చేయాలనిపించలే. డైరెక్ట్ అఘోరమ్మకే చెప్పాను నేను. ఇప్పుడు మొన్న మీ అమ్మ నాన్న ఇద్దరితో కూడా నేను లైవ్ చేశానమ్మా, ఇదే స్టూడియో నుంచి మిమ్మల్ని మంగళగిరిలో మీ ఇంట్లో కూర్చోబెట్టి